ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయడం అధికారుల విధి. ప్రతి పైసా ఖర్చు ఆలయ ప్రతిష్టను పెంచేలా తప్ప భక్తుల్లో కొత్త అనుమానాలకు తావివ్వకూడదు. గత వైసీపీ ప్రభుత్వంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. దేవుడి కంటే దేవాదాయ శాఖ మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకే అధికారులు పోటీ పడ్డారు. భజనకు పెద్దపీట వేస్తూ దేవుడి సొమ్మును దుర్వినియోగం చేశారు. దాంతో అన్నవరం సత్యదేవుని ఖజానా గుల్ల అయిందని ఇప్పుడు బయటపడింది. ఏదైనా ఆలయంలో దేవుడికి వచ్చే ప్రతి రూపాయి ఎంతో పొదుపుగా అధికారులు ఖర్చు పెట్టాలి. ఆ ప్రతి పైసా భక్తుల ప్రయోజనార్థం, భక్తులకు సౌకర్యాలు పెంచేలే ఉండాలి. కానీ అన్నవరం దేవస్థానంలో అధికారులు మాత్రం గత వైసీపీ పాలనలో అప్పటి మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ అతని మెప్పు కోసం చేయడం కోసమే అడ్డగోలుగా దుర్వినియోగం చేశారు. గత వైసీపీ పాలనలో ఏ విధంగా దేవస్థానం నిధులు దుర్వినియోగం అయ్యాయి, అధికారులు ఏ విధంగా నిధులను కొల్లగొట్టేశారు అనే దానిపై ఇప్పుడు ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఒకసారి చూద్దాం. అన్నవరం దేవస్థానంలో సత్యదేవుడి పేరుతో గత వైసీపీ పాలనలో చేసిన ఖర్చు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలయానికి పెద్దగా అక్కర్లేని పనులతో ఖజానాకు గండి కొట్టిన తీరు తీవ్ర విమర్శల పాలు చేస్తోంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశాన్ని మర్చిపోయి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ఎలా ప్రసన్నం చేసుకోవాలో పరిశోధించారు. అర్థం లేని చర్యలతో దేవస్థానం నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. వైసీపీ పాలనలో నమూనా ఆలయం పేరుతో తీసుకున్న నిర్ణయం దేవుడి డబ్బును ఎంతలా వృధా చేశారు అనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. వాస్తవానికి అన్నవరం దేవస్థానం హైవేకు అతి సమీపంగా ఉంది. ఆలయానికి వచ్చే భక్తులు కొండపైకి వెళ్లి దర్శనం చేసుకుంటారు. కానీ హైవేపై వెళ్లే జనం కొండపైకి రానక్కర్లేకుండా హైవేపై నమూనా ఆలయం నిర్మించాలని అప్పట్లో మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. తద్వారా ఈ నమూనా ఆలయాన్ని దర్శించుకుని భక్తులు సులువుగా వెళ్లిపోవచ్చని విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. ఇంకేముంది, మంత్రి చెప్పిందే తడవుగా అధికారులు తలూపారు. సాధ్యాసాధ్యాల అవసరాలతో సంబంధం లేకుండా నమూనా ఆలయం నిర్మించాలని నిర్ణయించి 4 కోట్లతో పనులు ప్రారంభించేశారు. హైవేపై వెళ్లే భక్తుల కోసం 2 దశాబ్దాలుగా నమూనా ఆలయం కూడా ఉంది. అది వైజాగ్ వైపు వెళ్లే భక్తులకు కనిపిస్తుంది అంటూ రాజమహేంద్రవరం వైపు వెళ్లే భక్తుల కోసం గుడ్డిగా 4 కోట్లతో గుడిగా ఒక నమూనా ఆలయం నిర్మించేశారు. అధికారులు మంత్రి ఆదేశాలకు ప్రాధాన్యం ఇచ్చిన తొలుత 1.5 కోటిన్నరతో కొత్తగా నమూనా ఆలయం నిర్మించి ఆ తర్వాత భక్తుల రద్దీని బట్టి దశలవారీగా అభివృద్ధి చేసి ఉండాల్సింది. కానీ ఇదేదీ పట్టించుకోలేదు. ఇక్కడ నిర్మించిన కొత్త నమూనా ఆలయం వద్ద జాతీయ రహదారిపై భారీ వాహనాలు నిలపడానికి కనీసం స్థలం కూడా పెద్దగా లేదు. అయినా ఆ సంగతే పట్టించుకోకుండా అధికారులు నమూనా ఆలయాన్ని నిర్మించేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చే సమయానికి ఆ ఆలయ పనులు అసలు పూర్తి కాలేదు. కానీ శిలాఫలకంపై పేరు కోసం అప్పటి మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగమేఘాలపై దాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం కొత్త నమూనా ఆలయం వద్ద పరిస్థితి చూస్తే కోట్ల రూపాయలు ఎందుకు కొరగాకుండా పోయినట్లయింది. రోజు ఉదయాన్నే ఓ అర్చకుడు ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టి నివేదన చేసి వెళ్లిపోతున్నాడు. ఇది మినహా భక్తులెవరూ ఇక్కడికి రావడం లేదు. అన్నవరం దేవస్థానం చరిత్రలో గతంలో ఎప్పుడూ రథోత్సవం లేదు. కానీ అధికారులు కొత్తగా దాన్ని ప్రవేశపెట్టారు. సత్యదేవుడి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఈ రథోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం కొత్తగా 1,30,00,000తో భారీ రథాన్ని తయారు చేయించారు. ఆ రథాన్ని ఏడాదిలో ఒక్కసారి మాత్రమే వినియోగిస్తారు. కానీ అత్యంత భారీగా ఖర్చు చేశారు. ఆ రథం తిరిగే రహదారులేమో చిన్నవి కావడంతో దాన్ని తీసుకువెళ్లడం సమస్యగా మారింది. ఇదంతా ఒక ఎత్తైతే కొండపై 60 లక్షలతో సత్యనారాయణ స్వామి నామాలు కనిపించేలా కొత్తగా లైటింగ్ ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ నామాల లైటింగ్ గతంలోనూ ఉండేది. మరమ్మతుకు గురైందనే సాకుతో పక్కన పడేశారు. తక్కువ వ్యయంతో మరమ్మతు చేస్తే సరిపోయేదానికి దేవుడి ఖజానాను గుల్ల చేసేశారు. అలాగే 10,000 టికెట్ ధరతో
కొండపై జ్యోతిర్మయి సత్యదేవ వ్రతం ప్రారంభించాలని భావించారు. ఇందుకోసం కొత్తగా భవనం లేకపోవడంతో 30 లక్షలతో దేవస్థానం అకౌంట్ విభాగ కార్యాలయాన్ని ఆధునీకరించారు. తీరా పనులు పూర్తయ్యాక భక్తులకు ఈ వ్రతంతో ఆర్థిక భారమని భావించి నిలిపేశారు. ఫలితంగా డబ్బు వృధా అయినట్లయింది. కొండపైకి వెళ్లే దారిని వనదుర్గ మార్గాన్ని మార్చడం కోసం ఓ కొండను గుల్ల చేశారు. దీనికి 30 లక్షలు అనవసరంగా ఖర్చు చేశారు. తీరా అది ప్రమాదకరమని భావించి పనులు ఆపేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పి భక్తులు అభిప్రాయపడుతున్నారు. దేవస్థానం డబ్బులని భక్తులకి ప్రతి రూపాయి కూడా ఉపయోగపడేలాగా సౌకర్యాలు మెరుగుపరిచేలా ఉండాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది.